విశాఖలో జేసీఐ విశాఖ వాలీ జేసీఐ వీక్ 2025 ప్రిజం 110ను ఇగ్నైట్ ది స్పిరిట్ జాయిన్ జేసీఐ అనే థీమ్తో అద్భుతంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం యువతలో నాయకత్వం, సమాజ సేవ, గ్లోబల్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఉద్యమాన్ని గౌరవించింది. అలయన్స్ మేనేజ్మెంట్ కళాశాల వద్ద ప్రెస్ కాన్ఫరెన్స్, మీడియా ఇంటరాక్షన్తో జరిగింది. అనంతరం మద్దిలపాలెంలో గల అలయన్స్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆవరణలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది. మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు. లోవరాజు, నేను జేసీఐ వైజాగ్ పవర్ అనే ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను 2025వ సంవత్సరానికి గాను. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి పెట్టడానికి గల కారణం ఏంటంటే, ప్రతి సంవత్సరం జేసీఐ అనేది ఒక జేసీఐ వీక్ అనేది చేయడం జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో జరుగుతుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9 నుంచి 15వ తారీఖు దాకా చేయడం జరుగుతుంది. మొత్తం 7 రోజులు జరుగుతుంది. రోజుకు ఒక రోజు కేటాయించాము. ఒక రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది చేయజరుగుతుంది. అందులో ఈ రోజు జేసీఐ ఫ్లాగ్ హోస్టింగ్ అనేది జరిగింది. అలాగే ఫ్లాగ్ హోస్టింగ్తో పాటు కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే రెండవ రోజు ట్రైనింగ్ డే, అంటే పూర్తిగా ట్రైనింగ్ చేయడం వరకు మాత్రమే ఫోకస్ చేస్తాము. ఇందులో ఎలా అంటే కాలేజ్ స్టూడెంట్స్కి, ముఖ్యంగా 18 సంవత్సరాలు దాటిన పిల్లలకి ట్రైనింగ్స్, వాళ్ళకి మంచి ఉపయోగపడే టాపిక్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. అలాగే మూడవ రోజు గేమ్స్ డే, అంటే అందరినీ ప్రోత్సహిస్తూ మన మెంబర్స్ని, బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి మంచిగా గేమ్స్ అనేది ప్లాన్ చేస్తాము. క్రికెట్ ప్లాన్ చేస్తాము, టగ్ ఆఫ్ వార్ ప్లాన్ చేస్తాము. అలాగే అదే రోజు హెల్త్ డే, అంటే వెల్నెస్, హెల్త్ చెకప్ క్యాంప్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. హెల్త్ క్యాంపస్ రోజు నాడు మన హెల్త్ ఏరియాలోని అందరికీ కూడా ఫ్రీగా బ్లడ్ టెస్ట్, అలాగే షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత రోజు 4వ రోజు నాడు బిజినెస్ మీట్. మన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, బయట వాళ్ళకి కూడా అందరికీ బిజినెస్ ఉంటుంది. బిజినెస్ మీట్గా అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక మీటింగ్ లాంటిది కండక్ట్ చేస్తాం. ఒకరి బిజినెస్ ఒకరు షేర్ చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ ఉపయోగపడేలాగా చేయడం జరుగుతుంది. తర్వాత 5వ రోజు వాయిస్ ఫర్ ద డ్యూటీ అని చెప్పి హ్యూమన్ డ్యూటీస్ అండ్ పిటిషన్ డే. ఇక్కడ ఈ రోజు ఏం చేస్తామంటే, మొత్తం మెంబర్స్ అందరితో కూడా పిటిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఐక్యరాజ్య సమితి వరకు చేరుకుంటుంది. 1,00,000 పిటిషన్స్ అన్నది ఆ రోజు చేయడం అనేది జరుగుతుంది. అది తర్వాత 6వ రోజు గ్లోబల్ రికార్డ్ ఛాలెంజ్ కింద తీసుకున్నాము. ఆ రోజు ఏంటంటే మెంబర్స్ అందరినీ కూడా జేసీఐ గురించి చెప్పి ఇన్విటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మనం ఇన్విటేషన్ ఇచ్చి జేసీఐ గురించి చెప్పి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తాము. పర్టికులర్గా 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్న విద్యార్థులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళకి మన సంస్థ గురించి చెప్పి, మన సంస్థ ఎలా పనిచేస్తుంది, ఎలా వాళ్ళకి ఉపయోగపడుతుంది కూడా చెప్పి వాళ్ళకి మనం ప్రోత్సహించి మన గ్రూప్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత లాస్ట్ 7వ రోజు గ్రాండ్ డే సెలబ్రేషన్స్, అంటే ఆ రోజు మీ సంవత్సరం అంతా కష్టపడి మెంబర్స్ అందరినీ కూడా చేసిన ప్రోగ్రామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే ఆ రోజు మా మెంబర్స్ తర్వాత బయట మెంబర్స్ని చేస్తూ విత్ ఫ్యామిలీ మెంబర్స్తో ఒక హోటల్లో అందరూ గ్యాదర్ అయ్యి ఈ సంవత్సరం పాటు చేసిన వర్క్స్ గురించి, ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుంటూ, ముఖ్యంగా మా సీనియర్ మెంబర్స్ని ఫెలోషిప్ చేసుకుంటూ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము. అలాగే ఈ సంస్థకి ముఖ్యంగా మెంటర్గా ఉన్న జేసీఐ సెనేటర్ శివశంకర్ గారు, ఆయనకి మేము ఖచ్చితంగా ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఎందుకంటే ఆయన ప్రోత్సాహం మాకు ఎంతో ఉపయోగపడింది. అలాగే తర్వాత ఎల్లో అడ్వైజర్గా మూర్తి గారు, విప్లవ్ గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎంతో మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ముందు నుంచి ఎంతో ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే ముఖ్యంగా లాస్ట్ మా టీం మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా మాకు సపోర్ట్ చేస్తారు, ప్రతి ప్రోగ్రాంలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, జేసీఐ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఉపయోగం ఉంటుంది. మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి, దీనివల్ల నేర్చుకోవచ్చు.